మన ఇంట్లోనే ప్రాన్స్ ఫ్రైని చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ప్రాన్స్ ఫ్రై అనేది రైస్లోకైనా చపాతీలోకైనా బగారా రైస్లోకైనా దేనిలోకైనా కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. ఇది తక్కువ టైంలో అయిపోతుంది అన్నమాట. ప్రాసెస్ కూడా చేయడం చాలా ఈజీ ప్రాసెస్, ఎక్కువ టైం అనేది పట్టదు. సో ఈ కర్రీ చేసుకోవడానికి మనం ముందుగా ఏమేమి చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్రాన్స్ అనేది తీసుకున్నాను, వాటిని బాగా క్లీన్ చేసుకోవాలి. సో ఇలా ప్రాన్స్ని తీసుకుని వాటిని మధ్యలో ఇలా చాకుతో ఘాట్ అనేది పెట్టేసి అట్లా బ్లాక్గా ఉంది కదా అది తీసేయాలన్నమాట. సో పైన కింద ఉంటుంది అట్లా తీసేసుకోవాలి. క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా టైం అనేది పడుతుంది. సో ఇది ఒక్కటి ఓపికతో చేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ. సో చాలా టేస్టీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో నాకంటే ఫిష్ అయినా ప్రాన్స్ అయినా కానీ మనం ఇలా క్లీన్ చేసేసుకుంటే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది అనమాట, స్మెల్ అనేది రాదు. సో ఇలా కట్ చేసుకున్న తర్వాతకి నేను ప్రాన్స్ ఇట్లా వాటర్లో కడిగేసుకొని సాల్ట్ తీసుకున్నాను. కొంచెం సాల్ట్ ప్రాన్స్ మీద ఇట్లా వేసేసి కొంచెం సాల్ట్ అనేది ఫస్ట్ సాల్ట్తో వాష్ చేసుకోవాలి. ఇలా చేతితో మిక్స్ చేసేసుకొని వాష్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఇలా చేతితో మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే దానికి ఉన్న అంతా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా వాటర్ వేసేసుకొని ఇలా చేస్తా అనుకుంటా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగేసుకొని మళ్ళీ ఒక లెమన్ అనేది తీసుకున్నాను అనమాట. నేను ఒక లెమన్ తీసుకొని దాంట్లో వేసుకున్నాను. సో దాంట్లో ఉన్న విత్తనాలు అనేవి నేను తర్వాత తీసేసుకున్నాను. అందులో ఉన్న లెమన్ విత్తనాలు అనేవి పడకూడదు. సో అలా క్లీన్ చేసేసుకొని మళ్ళీ వాటర్తో వాష్ చేసుకున్నాను. ఇలా 5-6 టైమ్స్ అనేవి వాష్ చేసుకోవాలన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకొని ఇలా అయిపోయిన తర్వాత ఒక కళాయిలోని ప్రాన్స్ అనేవి వేసేసుకొని సాల్ట్ను పసుపు వేసుకొని ఉత్తగానే సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. దీన్ని ఇట్లా వదిలేసేయాలి, ఏమి యాడ్ చేయకూడదు. కొంచెం పసుపు వేసుకున్నాను, పసుపు సాల్ట్ రెండు యాడ్ చేసుకొని వదిలే, ఎందుకంటే అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అనేది అంతా పైకి వచ్చేస్తుంది అనమాట. సో కర్రీ అనేది స్మెల్ అనేది రాకుండా కూడా ఉంటుంది. సో చూసారుగా ఇలా పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. వాటర్ అనేవి చూసారు కదా వెంటనే పైకి వచ్చేస్తుంది. ఎక్కువ టైం అనేది కూడా పట్టదు. ఆ వాటర్ అనేవి పైకి వచ్చేసి ఇంకిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇంకో సైడ్ నేను ఆనియన్స్ 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి మంచిగా కట్ చేసేసుకొని ఒక గిన్నెలో ఆయిల్ పోసేసుకొని ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాము అందులో వేసేసుకోవాలి. సో ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేగాలంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. నేను సాల్ట్ యాడ్ చేశాను. కొంచెం సాల్ట్ వేసిన తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా అందులోనే ఉన్న వాటర్ అంతా ఇంకిపోయినాయి. ఆఫ్ చేశాను గ్యాస్. సో నేను నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. బాగా కలుపుకోవాలని అడుగంటకూడదు. సో ఇలా ఇలా వచ్చేస్తుంది ఆయిల్ పైకి. ఇలా అయిపోయిన తర్వాత ఈ ప్రాన్స్ అనేవి ఇంకిపోయినవి ఉన్నాయి కదా ఇందులో యాడ్ చేసుకోవడమే. ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాతకి కొంచెం మళ్ళీ అందులో మసాలాస్ వేసుకోవాలన్నమాట. చూసారు కదా ఇలా తిప్పుకోవాలి. అడుగు అనేది అంటే కూడా సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకున్నాను, కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది కర్రీ. కొంచెం పసుపు వేసుకున్నాను, అలాగే కొంచెం స్పైసీ దగ్గర కారం వేసుకున్నాను. మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ ఉంది కదా, నేను షార్ట్ వీడియోలో తీసి పెట్టాను చూడండి ఒకసారి. సో కొంచెం అనేది వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. మంటగా అంటే కొంచెం ఎక్కువ స్పైసెస్ ఉన్నవి వేసాను అందులో నేను. సో కొంచెం వేసుకున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసుకొని ఆయిల్ అనేది చూస్తారు కదా ఇలా పైకి వచ్చేసిందో. సో ఇలా వచ్చేసిన తర్వాత మనం మంచిగా గంటతో తిప్పేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని మంచిగా రెడీ అయిపోతుంది అన్నమాట. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.